హాయ్ అండి, అందరు ఎట్లా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి టైటిల్ చెప్పినట్టు ఇవాళ మా చెల్లి పెళ్లి బట్టల కోసం వెళ్తున్నాము. అండ్ ఇనీషియల్గానైతే హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం. బట్ ఉన్న ఎండలకి అండ్ కష్వితోని హైదరాబాద్ అంటే కష్టం. అండ్ ట్రావెల్కే డే అంత టైం పడుతుంది. సో అట్లీస్ట్ 2 రోజులైనా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ స్టేయింగ్కి కానీ కష్వితో కానీ కష్టం అవుతుంది. అండ్ ఆల్సో కరీంనగర్లో కూడా బెటర్ బట్టలే ఉన్నాయి అన్న రీజన్తో కరీంనగర్కి షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి షాపింగ్కి బయలుదేరుతాము. అండ్ ఇక్కడ వెళ్ళే ముందు కష్విన్ నాతో తీసుకెళ్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ తన కోసము ఇంకా సర్దుతున్నాను అన్నమాట. ఏం చేసినావా బిడ్డకు దెబ్బ లేదు. నేను ఉన్నాడా నువ్వేం చేసినావు? ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, మీరు నా వ్లాగ్స్ క్లోజ్లీ ఫాలో అయితే కష్వి బేసిక్ ఒక వాకర్ ఉండే, దాంట్లో నుండి పడింది. సో పడ్డ నెక్స్ట్ సెకండ్ ఈ వాకర్ తీసుకుని వచ్చినాం అనమాట. దాని గురించి ఏ డిస్కషన్ అయ్యింది. అండ్ బేబీ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ వీటిలో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కష్వి నాతో పాటు వస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేను డైపర్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను అండ్ అన్నీ ఆలోచించి తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు తన డైపర్ బ్యాగ్లోనైతే మెయిన్లీ వైప్స్, డైపర్స్, 2 pairs ఆఫ్ డ్రెస్, ఫుడ్, వాటర్, టాయ్స్, ఇంకా పఫ్స్, ఏదైనా స్నాక్స్ లాంటివి, ఒక చిన్న మినీ ఫ్యాన్ కూడా ఉంటుంది, టవల్, స్వాడల్ అలాంటిది, అండ్ సన్ స్క్రీన్, వాటర్, తన ఫార్ములా అండ్ వాటర్, తన బాటిల్స్, ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు వెకేషన్లో ఉన్నాం కాబట్టి నా స్కిన్ ఎంత ఇంపార్టెంటో కష్వి స్కిన్ను ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే నేను ఈ వెకేషన్ లాగా ఎంజాయ్ చేయగలుగుతా. ఇక్కడ నేను మామా ఎర్త్ వల్ల మిల్కీ సాఫ్ట్ మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ ఫర్ బేబీస్ వాడుతున్నాను. ఇది నేను 6 months ప్లస్ తర్వాత నుండి స్టార్ట్ చేసిన. బికాస్ ముందు వింటర్ ఉండే కానీ బట్ 0 ఏజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు. ఇది SPF 30 అనమాట. PA+++ రివ్యూస్ ఉన్నాయి, అంటే వెరీ గుడ్ రివ్యూస్ అనేసి. అండ్ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ ఆల్సో టాక్సిన్ ఫ్రీ. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఓట్స్, మిల్క్ అండ్ కలెండులాతో చేస్తారనమాట. సో అందుకనే ఇందులో ఎలాంటి టాక్సిన్స్ లేవు. సో మనకు అప్లై చేసిన ఎనఫ్ సన్ స్క్రీన్ని తన ఎంటైర్ బాడీ అప్లై చేస్తాను. అండ్ ఏ బేబీ ప్రోడక్ట్ వాడినప్పుడైనా నేను ప్యాచ్ టెస్ట్ చేస్తాను. నేను చాలాసార్లు కూడా సజెస్ట్ చేశాను, ఏది మీరు వాడినా డైరెక్ట్గా అప్లై చేయకండి, ట్రై చేయండి అని. అలా చేయండి. సో నేనైతే తనకి ఎస్పెషల్లీ తన స్కిన్ సెన్సిటివ్ కాబట్టి అలా చేస్తాను. తినకి ఇది పడుతుంది అండ్ బికాజ్ ఇట్స్ టాక్సిన్ ఫ్రీ అండ్ న్యాచురల్లీ మేడ్ కాబట్టి, మేడ్ సర్టిఫైడ్ కాబట్టి, సో అట్లా ఎంటైర్ ఫేస్ అప్లై చేసినాను. అండ్ ఆల్సో మామా ఎర్త్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ స్నానం చేయించడానికి బాగుంటుంది. ఇది కూడా టాక్సిన్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ బేబీ స్కిన్కి నరిష్ చేస్తుంది, బాగుంటుంది అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే నేను కింద ట్యాగ్ చేస్తాను. సో మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్లో మీరు నా ప్రోమో వాడితే మీకు అడిషనల్ 20% ఆఫ్ వస్తుంది. అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మామా ఎర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళు ఒక చెట్లు నాటుతారు. బై 2025 1 million చెట్లు నాటాలనేది వాళ్ళ గోల్ అన్నమాట. అండ్ వాళ్ళ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ స్టోర్లలో అవైలబుల్ ఉంది. వీళ్ళ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలతో పాటు మామా ఎర్త్ స్టోర్స్లలో కూడా అవైలబుల్ ఉంది అన్నట్టు. సో మీకు కావాలంటే ప్రోడక్ట్స్కి ట్యాగ్ చేస్తాను. సో అలా చూడండి. సో అట్లా నా డైపర్ బ్యాగ్ రెడీ అయిపోయింది. దెన్ వీ స్టార్టెడ్ మా ఇంటికి వెళ్తున్నాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ మేము చాలా పొద్దునే స్టార్ట్ అయిపోయినాం. బికాజ్ 1 dayలోనే అన్నీ ఫినిష్ చేయాలి అంటే తొందరగా స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి. అండ్ ఎంత వద్దనుకున్నా కొద్దిగా మధ్య డిలే అవుతుంది కదా అని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. కాశీ గారు వచ్చారు. ఎట్లుంది బిడ్డ ఫ్రాక్? ఎట్లుంది? వేరే ఎవరి నుంచి వేరే బిడ్డ? మామయ్య నా చిన్నదండి, నేను అత్త బయటకొచ్చి డాడీ రాలే, మామయ్య దించిపోయింది. పిన్ని పెళ్ళి ఎట్లా డాన్స్ చేస్తాం? జింక చెక్క 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 జింక చెక్క. నా మన్మరాలే, నా మన్మరాలు, నా పెద్ద మన్మరాలు, నా బంగారు తల్లి. ఇట్లా అక్కడ చూడమ్మా, విట్టల 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 అని చిన్న మంచిగా ఉందా? మంచిగా చేసిన డ్రెస్. ఏ కష్మి మామమ్మ, కష్మి అమ్మ 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 నూరా అమ్మ అమ్మ ఇగో ఇక్కడ మా మమ్మీ, ఇగో ఇక్కడ నా బిడ్డ,
ఇక్కడ నా మనవరాలు. ఇంకేం కావాలి? ఇంకో జనరేషన్ ఉంది, చూపిస్తా. తీసుకోపోతా ఇక్కడికి, రుద్రని తీసుకోపోతా. మా అమ్మమ్మ ఉంది, మీ అమ్మమ్మకు అమ్మమ్మ ఉంది. అర్థమైందా? నువ్వు అక్కడ మూడు మనవరాలు ఉంటుందా చూడాలి, మూడు మనవరాల్లో చూడాలి. చూస్తే నా బిడ్డ 148 బతుకుతుంది నా బిడ్డ. అంతే ఎర్రగా ఎందుకుందా? పుడిచేసినారా ఏమన్నా? ఎర్రగా ఉంది ఇక్కడ. తీసుకో 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 బేట, తీసుకో బేట, అద్దా తీసుకో తీసుకో బేట. ఇదే బేట, ఇదే బేట. కశ్వి ఇవ్వు, నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. తాతకి అది, తాతకి ఇవ్వు, తాతకి ఇవ్వు. శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కొన్ని రోజులైతే కశ్వి కూడా వాడుతుంది. రామరక్ష. ఏంటి తెలుసా, నేను ఇక్కడ ఉన్నా అంటే, ఈ టైంలో నేను ఉన్నా అంటే నేను నమ్మలేకపోతున్నా. ఏవి జరిగినా సరే, అది జరుగుతున్నాయి వీడియో కాల్లో చూసుకున్నాడు, సరే అనుకున్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా సరే. దాని నుండి చెల్లె పెళ్లి బట్టల కాడికి వెళ్ళి ఇక్కడనే ఉన్నా అంటే, పిన్ని పెళ్లి కూడా చూసుకుంటా. కశ్వి అట్లా చేస్తున్నావు. సో చెప్పినట్టు కరీంనగర్కి షాపింగ్కి వెళ్తున్నది. అండ్ అన్ని స్టోర్స్ చూద్దాము అని అనుకున్నాము. ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసినాం అనమాట. అందుకనే కొన్ని స్టాప్స్ ఉంటాయి కరీంనగర్లో టిఫిన్ చేసేటి, గీతా భవన్, ఈ మయూరి అనుకుంటా ఇది అలాంటివి. సో అట్లా ఇక్కడికి వచ్చినాం. అండ్ దీని దగ్గరలోనే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్కి నాకు ఒక స్టోరీ ఉంది. ఇంటర్లో నేను కరీంనగర్లోనే చేశాను. అప్పుడు మా డాడీ హాస్టల్ ఫీజు కట్టమని నాకు 5000 ఇస్తే బస్ దిగి అక్కడ ఎవరికి మా డాడీకి ఎత్తిరి ఫోన్ చేసి దిగినా అని కాల్ చేయడానికో, తమ్ముడిని పిలవడానికో, అప్పుడు 1 రూపీ ఆ బాక్సెస్ ఉండే కదా, దాంట్లో కాల్ చేద్దామని పర్స్ తీసి పక్కకెట్టి దాంట్లో కాల్ చేసి పక్కకు చూస్తే పర్స్ లేదు. 5000 పోయింది. చాలా ఏడ్చిన. లిటరల్గా ఆ 5000 గురించి ఒక 3 నెలలు గుర్తు చేసుకొని ఏడ్చిన. ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ అయినా అన్నమాట. ఈవెన్ మా సంస్కృత్ సార్ ఉంటుండే అన్నట్టు, ఆయన ఎందుకు ఇట్లా నువ్వు డల్గా ఉంటున్నావు ఏంటిది అంటే, సార్ ఇట్లా పోయింది సార్, నాకు దానివల్ల ఇట్లా డల్గా అయిపోయినా అంటే, నాకైనా ఆదిత్య హృదయం చదువు, నీకు ఏదైతే నువ్వు లూజ్ అయినావని ఆ ఫీలింగ్ ఉందో అది బెటర్ అవుతావు అని చెప్పుండే అన్నట్టు. సో అంత పెద్ద స్టోరీ ఉంది. అప్పుడు 5000 కోసం ఎంతగానో బాధపడి ఉండే అన్నట్టు. సో అది నాకున్న స్టోరీ. అండ్ ఇక్కడ హరి తనని మా కశ్విని ఫస్ట్ టైం కలవడం అన్నమాట. అండ్ నాకు కశ్వి ఎవరిలాగా ఉంది అని చెప్పే పోలికలలో ఫస్ట్ వచ్చే పర్సన్ మా హరి. మా చెల్లె లెక్క ఉందని చెప్పేసి అంటారు. బేసిక్గా కశ్విది మా పోలికలే, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ పోలికలే అన్నమాట. అందుకనే నేను కనిపిస్తా, మా చెల్లె కనిపిస్తుంది, మా డాడీ అని అంటారు, మా తమ్ముడు అని అంటారు. అట్లా ఎక్కువ పర్సెంట్ అది వస్తుంది. దాంట్లో ఎస్పెషల్లీ చెల్లెని ఎందుకు అంటారు నాకు అనిపిస్తుంది అంటే, నేను చెల్లి మా డాడీ లాగానే ఉంటాం మోస్ట్లీ. అండ్ మా డ్యాడీ కంటే కూడా లైక్ ఎంతైనా మేల్ ఫీచర్స్ ఉంటాయి. నాది చెల్లిది ఫీమేల్ ఫీచర్స్ కదా. సో మా ఇద్దరిలో కూడా మా చెల్లి ఎందుకు అనిపిస్తుందంటే, ఇప్పుడు నేను కొద్దిగా లావు అయ్యేసరికి హరి కొద్దిగా సన్నం ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరికి ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయి అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంతకు మీ ఫీలింగ్ ఏంటి? అది మీకు అనిపించిందా మా చెల్లి ఎక్కువ ఉంది అన్నది కింద కామెంట్ చేయండి. సో అట్లా టిఫిన్ చేసి, హరి వాళ్ళు కూడా టిఫిన్ చేసి, మేము అక్కడ నుండి ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము. సో బట్టలు అవన్నీ చూడడం స్టార్ట్ చేసినాం. అండ్ మా చెల్లె కానీ మా మమ్మీ కానీ ఎక్కువ నా టేస్ట్కి, నా ఒపీనియన్కి ప్రిఫర్ చేస్తారన్నమాట. బికాజ్ బై నౌ నేను ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్, అంటే అన్ని ఫ్యాబ్రిక్స్, అన్ని స్టైల్స్, అన్ని కలర్స్లలో చీరలు ట్రై చేసిన. ఇన్ని చీరలు కట్టుకున్నా కదా. సో ఇంకొద్ది ఎక్కువ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అనేది వచ్చిందనమాట. ఈవెన్ ముందు నుండైనా మా చెల్లి నా డెసిషన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అక్క నోస్ బెటర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంక ఇలాంటి చీరలు అవన్నీ ఇక పెళ్ళైనాకనే కొద్దిగా ఎక్కువ కదా, మా చెల్లి కట్టుకునే సిచ్యువేషన్ తక్కువ ఉంటాయి. ఎప్పుడో ఒక్కసారి లైక్ పర్పస్ఫుల్లీ తప్ప ఉండవు. సో అట్లా నాకు ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట. అందుకనే ఇక నేను చెల్లి పెళ్లి విషయంలో పెళ్లి బట్టల నుండి ఉంటానని నేను అనుకోలేదు. సో ఉండడం వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా నా టేస్ట్కు ఈ వాల్యూ ఇస్తారు కాబట్టి, అబ్బా అక్క ఉంది మంచిగా నా పెళ్లి బట్టలకి అన్నట్టు ఉందన్నమాట. ఈవెన్ పెళ్లి చూపులప్పుడు నేను లేను, పెళ్లి చూపులకు తను తయారవుతుంటే అక్క పక్కన లేదు, ఈ చీర కట్టుకో ఆ చీర కట్టుకో అని నాకు చెప్పడానికి లేదు అని ఫీల్ అయిందంట. అది నాకు చెప్పింది. బట్
పెళ్లి బట్టలకో లేకపోతే పెళ్ళిటప్పుడో నేను లేకపోయింటే అసలు ఇంకా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ శివయ్య దయ నేను ఉండగలిగిన మా కశ్వి తల్లి వల్లనే. ఇదే కొద్దిగా స్టోరీ అన్నట్టు. మా కశ్వి పుట్టడము, తన ఫస్ట్ బర్త్‌డే కూడా చేయాలనుకోవడము, అన్నీ కలిసి రావడము, మా జాబ్స్ పరంగా, లీవ్స్ పరంగా అన్ని రకాలుగా కలిసి రావడము అండ్ అదే టైంలో చెల్లికి పెళ్లి కుదరడము అన్నీ కలిసొచ్చిందన్నట్టు. సో, నేనైతే ఇక్కడున్నా. సో, అసలు ముచ్చటకొస్తే సో, అట్లా పెళ్లి బట్టలకు నేను ఉండడం వల్ల నేను హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అన్నట్టు. సో, అట్లా ఇంకా మేము పెళ్లి బట్టలు చూడడం స్టార్ట్ చేసినాం. వచ్చేటప్పుడే లిస్ట్ రాసుకొని ఏమేమి ఈవెంట్స్‌కి కావాలి, ఎంత బడ్జెట్‌లో కావాలి అన్నది అనుకోని వచ్చామన్నమాట. బికాజ్ ఓన్లీ చీరలనే కాకుండా చీరల తర్వాత మగ్గం వర్కులుంటాయి, దానికి తగ్గ బ్యాంగిల్స్ ఉంటాయి. సో, అవన్నీ ఈవెన్ మగ్గం వర్కులు కూడా మంచి క్వాలిటీవి కావాలంటే ఎక్కువ రేటే పడుతుంది. అసలు 10,000 అలా ఈజీగా పడతది కదా! సో, అట్లా పెళ్లి వాటికి, రిసెప్షన్, పెళ్లి కూతురు ఇంకా అలా అన్నింటికి కలిపి ఆలోచించుకొని వచ్చామన్నమాట. అండ్ అండ్ కశ్వికైతే అక్కడ మంచిగా ఓపెన్ స్పేస్ ఉండేసరికి కంప్లీట్‌గా వదిలేసినాం. అప్పుడు అంబడే స్టేజ్ కాబట్టి మొత్తం బొర్రుతా ఉండే అన్నట్టు. మా మమ్మీ డ్యూటీ అయితే మోర్ ఆఫ్ తనని చూసుకోవడం అయిపోయింది. అమ్మ నోట్లో ఎల్లు పెట్టుకోనియకు. అక్కడ వాడు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి అరుస్తుంది ఇట్లా. అందరికి ఉంటాయి చెప్పు, మాకు గడ్డం కూడా ఉందని చెప్పు. అదే అంటే ఇది బాగాలేదు, సిల్వర్ జరీ వద్దు పెళ్లి వాటికి. కాంబినేషన్ బాగుంది కానీ ఇది రిసెప్షన్ చీరలా ఉంది కానీ పెళ్లి చీరలా లేదు. ఆలోచించుకుని వచ్చామన్నమాట. అండ్ నేను ఎప్పుడు కానీ స్టార్టింగే వెళ్ళి బిగ్ రేట్ నెంబర్ నుండి నేను చూడను. ఐ బిలీవ్ తక్కువ రేంజ్‌లోనైనా సరే మంచి చీరలు దొరుకుతాయి అని నాకు అనిపిస్తది. అందుకనేసి నేను రావడం మేడం ఏం చీరలు కావాలి, బడ్జెట్ ఏంటి అంటే బడ్జెట్ లేదసలు. ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. 3, 4 వేల నుండి స్టార్ట్ చేద్దాం. మీదికెళ్తా ఉందాం. చూసుకుంటా ఉందాం. ఎక్కడ నచ్చితే అక్కడ అని చెప్పాననమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ 3,000-4,000 నుండి స్టార్ట్ చేసినాము. మీరు కూడా ఎప్పుడైనా ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ షాపింగ్‌కో ఇంకేదైనా లిస్ట్ ఆఫ్ కొన్ని తీసుకోవాలన్నప్పుడు 3,000-4,000 కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ కరీంనగర్, చెన్నై షాపింగ్ మాల్ రీసెంట్‌గా లాంచ్ అయింది. చాలా పెద్దదసలు. అంటే ఎంత పెద్దగా ఉంది అనంటే మిగతా నేను స్టోర్స్‌తోని కంపేర్ చేసి చూసాను కదా! ఇట్స్ లైక్ వెరీ, వెరీ, వెరీ హ్యూజ్ అనమాట. కలెక్షన్ కూడా చాలా ఎక్కువుంది. మన బడ్జెట్ రేంజ్‌లో కూడా మంచి వెరైటీస్ నీట్‌గా మంచిగా ఉన్నాయన్నమాట. సో, మాకైతే వితిన్ రేంజ్‌లోనే మాకు నచ్చినట్టు అంటే కొద్దిగా నీట్‌గా ఉండాలి. ఇట్లా బెదురు కొట్టినట్టు ఉండొద్దు. కలర్‌లు ఉన్న కలర్‌లు ఉండొద్దు. ఎక్కువ కామన్‌గా చూసే ఉండే కలర్‌లు ఉండొద్దు. అలా వెతుక్కొని అనుకున్నాం కాబట్టి అలాంటివే మాకైతే దొరికినాయనే నేను అంటాను. సో, అంటే కొన్ని వరకైతే ఇక్కడ దొరికినాయి. బట్ అలా అని మేజర్ ఎస్పెషల్లీ పెళ్లి, రిసెప్షన్ లాంటి చీరలుంటాయి గదా! వాటికి ఒకే స్టోర్ దగ్గరైతే స్టిక్ అయ్యి ఇక్కడే చూసి ఇక్కడైతే కొనలేదు. ఎందుకంటే మనకు తృప్తి ఉండదు. ఇంకో స్టోర్‌కెళ్ళి ఉంటే ఇంకా మంచిగా దొరుకుతదేమో అన్న ఫీలింగ్ ఉంటది గదా! సో, అందుకని అన్నీ ఇక్కడే తీసుకోలేదు. కొన్నైతే ఖచ్చితం నచ్చినాయి. లైక్ కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్‌కి, టెంపుల్‌కెళ్ళినప్పుడు అట్లా కావాలి అన్న లాంటివైతే తీసేసుకున్నాం. పెళ్లి వాటికి మాత్రం మళ్ళీ ఇంకా కపుల్ ఆఫ్ అదర్ స్టోర్స్ కూడా తిరిగినాం అన్నమాట. అండ్ అవన్నీ కూడా మీరు ఫర్దర్‌గా మా చెల్లి ఛానల్‌లో పెడతది. సో, తన ఛానల్‌లో కూడా చూడండి. ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే మా హరికకి కూడా ఛానల్ ఉంది. 'హారిక బొప్ప వ్లాగ్స్' అని చెప్పేసి. సో, తన ఛానల్‌లో కూడా తన వెడ్డింగ్ సిరీస్ అవన్నీ స్టార్ట్ అవుతది. సో, తన దాంట్లో ఇంకా డీటెయిల్డ్‌గా పెళ్లి చీరలు అవన్నీ కూడా తను చూపిస్తా ఉంటది. అంటే ఎవరైనా ఒక చీర వచ్చి ఇది కొనుక్కోవడానికి బాగానే ఉంది కదా! అంత మ్యాచింగ్ దీనిలో ఉండేసరికి ఇవి వద్దులే, అవంతా సెట్ చేసింది వద్దుగా. సో, ఇవాళ మెయిన్‌లీ అండ్ ఓన్లీ ఫోకస్ ఈజ్ హరిక్ బట్టలు. అండ్ పెళ్ళికి చాలా ఆల్మోస్ట్ నెల ముందే షాపింగ్ అంతా చేసినాం. బికాజ్ మగ్గం వర్క్‌కి టైం పడుతది, స్టిచ్చింగ్‌కి టైం పడుతది, ఆల్టరేషన్స్ అండ్ జ్యువెలరీ గానీ ఇంకేదైనా సరే అవుట్‌ఫిట్‌తోనే డిజైన్ చేసుకుంటే లైక్ బిల్డప్ చేసుకుంటాం కదా! అన్నట్టు చాలా ముందుగానే ప్లాన్ చేసి అవన్నీ చేసుండే అన్నమాట. అండ్ పెళ్ళి అన్నప్పుడు అండ్ నా స్కిన్ టోన్ కానీ అండర్ టోన్ కానీ మా హరి అండర్ టోన్ కానీ వార్మ్ టోన్ అన్నమాట. సో, మాకేంటంటే నార్మల్‌గా జ్యువెలరీ పరంగానైనా, చీరల పరంగానైనా గోల్డ్ ఫినిష్ అనేది బావుంటది. ఒక మంచి ఫెస్టివ్ ఫీల్‌ని ఒక కళ తెస్తదన్నమాట. సిల్వర్ అనేది అంత సెట్ అవ్వదనిపిస్తది. నేను ఇది కూడా ముందు కూడా చెప్పాను. సో,
ఎస్పెషల్లీ ఇంకా పెళ్ళికైతే నా పర్సనల్ ఫీలింగ్ గోల్డ్ జరీ అనేదే ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా సిల్వర్ ఉంటుంది, కాపర్ జరీ కూడా వస్తుంది. బట్ అలాంటివి అయితే ప్రిఫర్ చేయలేదు. ఇంకా మనం డల్గా కనిపిస్తాం ఎస్పెషల్లీ మా స్కిన్ టోన్ కానీ అండర్ టోన్కి కానీ అట్లా కనిపిస్తుంది అనిపించి నేనైతే అన్ని గోల్డ్ జరీవే ఉన్నవే తీసుకుందామని చెప్పాను. సో లైక్ కొద్దిగా లంచ్ లేట్గానే వెళ్ళాము. ఆ లంచ్ టైం వరకు మెజారిటీ ఆఫ్ ద షాపింగ్ అయిపోయింది. ఎక్సెప్ట్ పెళ్ళి మెయిన్ చీర అవి ఇంకొన్ని స్టోర్స్ తిరిగి తర్వాత ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇప్పటికే చాలా అయిపోయినట్టు అనమాట. సో ఆ తర్వాత లంచ్కి వెళ్ళినాము. పిన్ అయితే సో అట్లా మళ్ళీ ఇంకొన్ని స్టోర్స్కి తిరిగినాం అని చెప్పినాం కదా, అట్లా వెళ్ళి తిరిగినాం. అండ్ కశ్మీది డ్రెస్ కూడా మార్చినాం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అబ్బా వేడి ఎంత ఉండేనో. మాల్స్ అని అన్నారు ఏసీలు వేస్తారని అన్నారు, కానీ నాకైతే అసలు ఏసీ పని చేసినట్టు కూడా అనిపించలే. ఊకే ఏసీ వేయండి వేయండి అని చెప్పిన. సో అంత వేడి ఉండే. సో సన్ స్క్రీన్ మళ్ళీ మళ్ళీ రీఅప్లై చేయడం, మనకు అప్లై చేసుకోవడం, బేబీస్కి కూడా అప్లై చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లానే కశ్మీర్ కూడా ఈజీగా ఉంటుంది ఉడకపోయేదని చెప్పేసి ఆ డ్రెస్కి మార్చడం అనమాట. లిటరలీ జుబ్బా టైప్ అది ఫ్రీ ఉంది అని చెప్పేసి ఆమెకు అట్లా మార్చి లైక్ లిటరల్గా ఫ్లోర్ మీద వదిలేసిన తర్వాత ఇట్లా మెల్లమెల్లగా క్లీన్ చేస్తూ ఉండే తన చేతులు అవన్నీ. సో అట్లా తన ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ యాక్చువల్గా మేము షాపింగ్కి ఎక్కువ మందిని అసలు ఎక్కువ మంది కాదు, ఓన్లీ మా పిన్ వచ్చిందంటే ఎవరిని తీసుకెళ్ళాను. బికాజ్ నవ్ డేస్ ఇది ఎస్పెషల్లీ పెళ్లి కూతురు ఇష్టం, మనం మన ఒపీనియన్స్ ఇవ్వగలుగుతాం కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫైనలైజ్ చేసుకోవాల్సింది హరి కాబట్టి. అండ్ ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఒపీనియన్స్ వస్తే ఇంకా టైం టేకింగ్ తప్ప అవ్వదు అనిపించింది. అండ్ ఐ థింక్ మునుపు పెళ్ళి షాపింగ్ అంటే అందరు వెళ్తుండే కాబట్టి, కానీ ఇప్పుడు లైక్ అంతమంది వెళ్ళట్లేదని నా ఫీలింగ్. సో అట్లా మేమైతే ఓన్లీ మా పిన్ని మేము మాత్రమే వెళ్ళినాము అండ్ షాపింగ్ చేసేసుకొని వచ్చినాం. 1 డేలోనే మేము అనుకున్నట్టే అన్ని పెళ్లి బట్టలు అన్నీ షాపింగ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక మగ్గం వర్క్ల కోసం అని చెప్పేసి నెక్స్ట్ ప్లానింగ్ అనమాట. సో అట్లా మా చెల్లి పెళ్ళి బట్టల కోసము నేనుండి షాపింగ్ చేసినాం. కరీంనగర్లోనే షాపింగ్ చేసినాం. అసలు ఇనిషియల్ ప్లాన్ మొత్తం హైదరాబాద్ అని, బట్ గోల్డ్కి మాత్రం హైదరాబాద్కి వెళ్ళి ఉండే. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కదా. సో అట్లా షాపింగ్ చేసేసి తిరిగి ఇంటికి వచ్చేసినాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియోలు అవన్నీ వస్తాయి. మీరు అందరూ అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు పోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ పోస్ట్ చేసినప్పుడు మీకైతే నచ్చుతుంది, లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక లైక్ చేసి ఉంటే వీడియోని లైక్ చేయండి. సో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.